హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్లలో తమ సెలవులను గడపాలని చాలామంది అనుకుంటారు. క్రూయిజ్ షిప్లు వాటి ఉత్కంఠభరితమైన సముద్ర వీక్షణలు మరియు అంతులేని వినోదం కోసం బాగా ప్రాచుర్యం పొందాయి. ఇక అలా అవి వాటి గొప్పతనం కలిగి ఉన్నప్పటికీ అతిపెద్ద క్రూయిజ్ షిప్లు విషపూరిత కాలుష్యాన్ని కూడా కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఒక నౌక డిసెంబర్ 2023 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా పేరు పొందింది. ఇక అదే హార్మోనీ ఆఫ్ సీస్. దాని సందర్శనల పర్యావరణ ప్రభావం కోసం నిప్పులు చెరిగారు. ఇక ఈ భారీ నౌక ఎందుకు పరిశీలనలో ఉంది, దీనివల్ల కలిగే నష్టాలేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నివాసులు ఆస్తమా మరియు ఛాతీ నొప్పితో సహా అనేక ఆరోగ్య ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హార్మోనీ ఆఫ్ ద సీస్ మరియు ఇతర భారీ నౌకలు తమ నౌకాశ్రయాన్ని సందర్శించడం వల్ల కలిగే వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్నాయి. ఇక కాలుష్యానికి కారణమయ్యే అతిపెద్ద క్రూయిజ్ షిప్లలో హార్మోనీ ఆఫ్ ద సీస్ ఒకటి. ఇక వేలాది మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యంతో ఉన్న ఈ నౌక అక్కడి స్థానికులు పీల్చే గాలిలో వాసన, కంటికి కనబడే మరియు రుచి చూడగలిగేంత తీవ్రమైన పొగలను విడుదల చేస్తుంది. ఇక 366 మీటర్ల దూరంలో ఉన్న రేవుల సమీపంలో నివసించే ప్రజలు క్రూయిజ్ లైనర్లు మరియు బల్క్ కార్గో షిప్ల నుండి వచ్చే పొగలు నగరం యొక్క గాలి నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఇక పరిసర ప్రాంతాల్లోకి గాలులు ఉద్గారాలను వీచినప్పుడు ఇది జరుగుతుంది. ఇక కొన్ని సమయాల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ భారీ నౌకలు ఏకకాలంలో డాక్ చేయబడతాయి. అయితే క్రూయిజ్ కార్గో నౌకల నుంచి వస్తున్న కాలుష్యంపై ఎలాంటి పర్యవేక్షణ కనిపించడం లేదని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి నౌకలు ఓడరేవులో ఉన్నప్పుడు ఒడ్డువైపున్న విద్యుత్ శక్తిని ఉపయోగిస్తాయని దానికి సంబంధించిన ఓ కమిటీ వాదించింది. అయితే షిప్పింగ్ కంపెనీలు ఈ క్లీన్ టెక్నాలజీని అమలు చేయడాన్ని ప్రతిఘటించాయి. ఇక షిప్లో ప్రయాణించే ప్రయాణికుల వాహనాల ద్వారా ఉత్పన్నమయ్యే రోడ్ ట్రాఫిక్ ను కూడా నివాసితులు పేలవమైన గాలి నాణ్యతకు మరొక మూలంగా సూచించారు. ఇక హార్మోనీ ఆఫ్ ద సీస్ సృష్టికర్తలు రాయల్ కరేబియన్ గ్రీన్ టెక్నాలజీలలో పెట్టుబడులు పెట్టినట్లు చెప్తుండగా, నిపుణులు మాత్రం నౌక యొక్క ఉద్గార స్థాయిలు మరియు వాతావరణ మార్పులపై వాటి ప్రభావాలపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీ పరిమాణంలో ఉండి ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ గా పేరు పొందిన హార్మోనీ ఆఫ్ ద సీస్ కాలుష్యానికి కారణమవుతుంది. ఇక ఇది ప్రతిరోజు 150 టన్నులకు పైగా ఇంధనాన్ని కాల్చుతుంది. దాంతో ఇది సమస్యాత్మకంగా మారింది. దీని ఫలితంగా సల్ఫర్ ఉద్గారాలు అనేక మిలియన్ కార్లను మించిపోయి మరియు ఒక చిన్న నగరం యొక్క ట్రాఫిక్ కంటే నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇక క్రూయిజ్ షిప్ నుండి వచ్చే పర్టిక్యులేట్ కాలుష్యం వేల లండన్ బస్సులను అధిగమించగలదని తెలుస్తుంది. ఇక రాయల్ కరేబియన్ మరియు పరిశ్రమ సమూహాలు తాజా నియంత్రణ వ్యవస్థలు వ్యవస్థాపించబడినట్లు చెప్తున్నప్పటికీ ఇంత పెద్ద ఓడ యొక్క ఇంధన అవసరాలను విస్మరించడం చాలా కష్టం. ఇక క్రూయిజ్ షిప్ల నుండి వచ్చే కాలుష్యంలో ఎక్కువ భాగం రవాణా కాబట్టి సోలార్ ప్యానెల్స్ వంటి చర్యలు తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇక మునుపటి రాయల్ కరేబియన్ డిజైన్ల కంటే ఈ హార్మోనీ షిప్ సంవత్సరానికి 35% ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుందని, ఇక అది 77,000 అమెరికన్ గృహాల వార్షిక శక్తి వినియోగానికి సమానమని విమర్శకులు వాదించారు. ఇక క్రూయిజ్ లైన్ ఒక ప్రయాణికుడికి దాని కార్బన్ పాదముద్రను 3వ వంతు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఏది ఏమైనప్పటికీ పెరుగుతున్న పరిణామంలో నౌకలను ప్రారంభించడం పరిశ్రమను పర్యావరణ సారథ్యం నుండి దూరం చేయడంతో పాటు దానితో సమానంగా ఉంటుంది. ఇక 1188 అడుగుల పొడవుతో 2,26,963 టన్నుల స్థూల బరువుతో హార్మోనీ ఆఫ్ ద సీస్ దాని సోదరి ఒయాసిస్ క్లాస్ షిప్లు ఒయాసిస్ ఆఫ్ ద సీస్ మరియు అల్లూర్ ఆఫ్ ద సీస్లను మొత్తం పరిమాణంలో అధిగమించింది. ఇక ఈ హార్మోనీ ఆఫ్ సీస్ షిప్ లో గరిష్టంగా 5,479 మంది ప్రయాణికులు డబుల్ ఆక్యుపెన్సీ లేదా గరిష్టంగా 6,780 మంది అతిథులు అలాగే 2,100 మంది సిబ్బంది ఉన్నారు. ఇక ఈ భారీ ఓడ ఆధునిక క్రూయిజ్ షిప్ నిర్మాణం కోసం కొత్త పరిమాణ సరిహద్దులను సూచిస్తుంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా పేరు పొందిన హార్మోనీ ఆఫ్ ద సీస్ షిప్ చేసే పర్యావరణ కాలుష్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.